హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక సోమవారం కథలో ఇక మనో పరువు తీసిన శైలేంద్ర అలాగే దేవయాని. ఇక కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇక కథలో అయితే వసుధార ఇక పేరెంట్స్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది కదా, ఎందుకు మీ అబ్బాయికి అటెండెన్స్ తక్కువగా ఉంది, మీరు కాలేజ్కి వెళ్ళమని చెప్పరా అని అడుగుతూ ఉండడంతో ఇక అబ్బాయి వాళ్ళమ్మ, మేము చెప్తూనే ఉన్నాం మేడం, కానీ వీడే మా మాట వినడం లేదు అని అంటుంది. దాంతో ఇక వస్తారా, నేను ఇలా చెప్తున్నానని ఏమి అనుకోకండి, మీరు మీ ఇంట్లో పనులే కాదు, మీ కొడుకు కాలేజ్కి వెళ్తున్నాడా లేదా, తనేం చేస్తున్నాడో పట్టించుకోవడం కూడా మీ బాధ్యతే, ఇప్పటి నుంచైనా తనని దగ్గరుండి కాలేజ్కి పంపించండి అని చెప్పడంతో సరే మేడం అని కూర్చుంటుంది. ఆ తర్వాత ఇక శైలేంద్ర వాళ్ళు పురమాయించిన వాళ్ళైతే పక్కనే కూర్చొని ఉంటారు. ఇక వస్తారా ఆ లిస్ట్లో ఒక పేరు చదివి ఎవరని అడుగుతుండగా అబ్బాయి లేచి నిలబడతాడు. అలాగే మీ తల్లిదండ్రులు ఎవరు రాలేదా అని అడుగుతుంటే మా నాన్నగారు వచ్చారని అంటాడు. ఇక వాళ్ళ నాన్న లేచి నిలబడడంతో ఏంటండి మీ అబ్బాయి కూడా అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది, ఎందుకని మీ అబ్బాయి కాలేజ్కి సరిగ్గా రావడం లేదు అని అంటుంటే ఇక తను, మేడం మాకంటే చదువు లేదు, మేమేదో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం, కానీ వీడినైనా చదివించి మంచి ప్రయోజకుడిని చేద్దాం అనుకుంటే వీరు ఇలా కాలేజ్కి రావడం లేదన్న సంగతే మాకు తెలియదు మేడం, మీరు ఇక్కడికి పిలిపించి చెప్పేంత వరకు అని అంటుండడంతో ఆ తర్వాత ఇక వస్తారా, అవునండి నేను కాదనట్లేదు, మీ కూలి పని చేసుకుంటేనే జరుగుతుంది, కానీ మీ అబ్బాయి గురించి కూడా పట్టించుకోవాలి కదా అని అంటుండడంతో అతను రివర్స్లో ఇక శైలేంద్ర సైగ చేయడంతో ఏంటి మేడం పెద్ద అయినా మీరు మీటింగ్ పెట్టి ఎన్నో మాటలు చెప్తారు, ఇక్కడికి రావడం కారణంగా ఈరోజు మేము పస్తులతో ఉండాలి, మా పని పోయినట్టే, మీకేం మేడం ఏసీలో కూర్చొని ఎన్ని మాటలైనా చెప్తాడు, అయినా మా లాంటి వాళ్ళ కష్టాలు మీకేం అర్థమవుతాయని రివర్స్లో మాట్లాడడంతో ఇక వస్తారా, అలా మాట్లాడుతున్నారేంటండి, నేను మీ పిల్లల భవిష్యత్తు గురించే కదా అని అంటుండడంతో ఏంటి మేడం భవిష్యత్తు అని చెప్పి అంటుండడంతో ఇక పక్కనే ఉన్న మనో కల్పించుకొని ఏంటండి మేడం మీ మంచి కోసం చెప్తుంటే అలా మాట్లాడతారేంటి అని అంటుంటే, అసలు నువ్వెవరివయ్యా, అయినా నువ్వు కూడా మాట్లాడుతున్నావు, అయినా నీకు నీ తండ్రి ఎవరో తెలీదు, అసలు నువ్వు ఎవరికి పుట్టావో కూడా తెలీదు, కానీ నువ్వు కూడా మాట్లాడేవాడివయ్యావా అని అంటుండగా ఇక పక్కనే కూర్చున్న వాళ్ళందరూ కూడా అవును, తను అడిగిన దాంట్లో తప్పేముంది, అసలు నువ్వెవరు, అసలు ఈ కాలేజ్కి కొత్తగా వచ్చి మా పెత్తనం చెలాయిస్తున్నావు, అయినా నీ గురించి నీకే తెలీదు, నీ తండ్రి ఎవరో తెలీదు, అయినా నువ్వు మాకు చెప్తున్నావా అని చెప్పడంతో ఇక వస్తారా, ఆపండి ఏం మాట్లాడుతున్నారని అనడంతో ఇక పక్కన వాళ్ళందరూ కూడా అవును మేడం తను అడిగిన దాంట్లో తప్పేముంది, అయినా అసలు ఇతను ఎవరు మేడం, అసలు ఇతనికి తన తండ్రి ఎవరో కూడా తెలియదంట కదా, ఎవరికి పుట్టాడో కూడా తెలియదంట కదా అని చెప్తూ ఉండడంతో పక్కనే ఉన్న దేవయాని శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఇక పక్కనే ఉన్న ఇక అనుపమ అయితే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటే ఇక మహేంద్ర కూడా బాధపడుతూ చూసావా అనుపమ అన్నట్టుగా అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మనం అక్కడి నుంచి చాలా కోపంగా ఇక ఏం చేయలేక వెళ్ళిపోతాడు ఏడుస్తూ. అది చూసిన దేవేని శైలేంద్ర వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అక్కడి నుంచి మీటింగ్ ఆపేసి అందరైతే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మహేంద్ర, చూసావా అనుపమ, ఈరోజు నీ కొడుకుని ఎన్నేసి మాటలు అంటున్నారు, అయినా ఇదంతా నువ్వు మౌనంగా ఉండడం కారణంగానే కదా, నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పలేవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మరోపక్క దేవయాని శైలేంద్ర చాలా హ్యాపీగా నవ్వుకుంటూ, ఇన్నిసార్లు ఏం ప్లాన్ చేసినా మన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు, ఈరోజు మన ప్లాన్ సక్సెస్ అయింది, ఇక రేపటితో వాడు కాలేజ్కి రావడం అనేది జరగదు, వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, పీడ విరగడైపోతుందని చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అయితే ఉంటారు. కానీ ఇదంతా శైలేంద్ర కళ మాత్రమే, నిజానికి వాళ్ళు అసలు మనోని ఏమి అనరు, వస్తారని చెప్పినట్టుగానే పిల్లల్ని కాలేజ్కి పంపిస్తానని అంటారు. ఆ తర్వాత ఇక శైలేంద్ర బిక్క ముఖం వేసుకొని చూస్తూ ఉంటాడు. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత, రే నేనేం చెప్పాను, అసలు ఏం చేశారా అని అంటుంటే, సార్ అలాంటి మంచి వాళ్ళపైన మేము నిందలు వేయలేము, అయినా డబ్బు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు, మాకు లాంటి కష్టపడే వాళ్ళకి ఏ పని చేసుకున్నా మా కష్టానికి ఫలితం దక్కుతుంది, ఇలాంటి పనులు చేసి వచ్చే డబ్బు మాకు అవసరం లేదు సార్ అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు.